బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని పేదల కలలు నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ ఇక వారికి గుడ్ న్యూస్ చెప్పబోతుంది. దాదాపు 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. రైట్ నౌ 24 నియోజకవర్గాలు, హైదరాబాద్ చుట్టినటువంటి 24 నియోజకవర్గాలలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. సో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాల్లో వాటి ఎంపికను చేసి నిరుపేద కుటుంబాలు ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ నౌ ఒకసారి దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ చూద్దాం. సో ఏదైతే హైదరాబాద్లోని పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి అడుగులు వేస్తుంది. నగరంలోని 24 నియోజకవర్గాల్లో తక్కువ ఆదాయ వర్గాల కోసం ఒకేసారి 1,00,000 ఇళ్ల నిర్మాణానికి ఇక శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బుధవారం నాడు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పర్యటనలు చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్లతో కలిసి నాంపల్లి, మలక్పేట్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాల్ని స్వయంగా పరిశీలించారు. ఇక కుల్సాంపూర్, అఫ్జల్ సాగర్ ఈ ప్రాంతాలతో పాటు కాళేధర, గడ్డియానారంలో శిథిలావస్థకు చేరినటువంటి ప్రభుత్వ భవనాలు, ఖాళీ స్థలాల్ని ఈ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసింది. తొలి విడతలోనే 1,00,000 ఇళ్లను నిర్మించి అర్హులైన పేదలకు అందించాలనేది ప్రభుత్వ ఇక దృఢ సంకల్పమని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నగరంలో ఇల్లు లేని పేద కుటుంబాలకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప వరంగా మారబోతున్నట్టు తెలుస్తుంది. సో మనం చూసాం, గతంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళని కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఈ 2.5 సంవత్సరాల్లో. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో మొట్టమొదటిసారి హైదరాబాద్ మహానగరంలో సో ఏదైతే 24 నియోజకవర్గాలలో మరి 1,00,000 ఇళ్లను ఈ మొదటిసారిగా హైదరాబాద్లో నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా గుడిసెల్లో ఉంటున్నటువంటి 15,000 కుటుంబాలకు సైతం ఈ విడతల్లో ఇండ్లను మంజూరు చేసేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో రెండో విడతలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రెండో విడతలో 2,50,000 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున ఇండ్లను కేటాయించినట్టు తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, స్లాబుల దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే హైదరాబాద్ మహానగరం క్యూఆర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం కూడా 1,00,000 ఇండ్లను నిర్మించింది. ఇక దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. సో శనివారం సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 3 గంటల 30 నిమిషాల సమయంలో ఏదైతే క్యాబినెట్ మొదలైంది. సో క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాల్ని మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా లైన్లు మెరుగుపరచడం, రైతులకు, పరిశ్రమలకు, గృహాలకు నాణ్యమైన కరెంటు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్డీఎస్ఎస్ పథకంలో తెలంగాణ చేరాలని నిర్ణయించారు. సో మొదటి విడతగా పాలమూరు రంగారెడ్డికి 587 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. సో వీటితో పాటు గోదావరి పుష్కరాల కోసం 1,000 కోట్ల నిధులు ఏదైతే జారీ చేయడం జరిగింది. అండ్ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇందులో భాగంగానే మరి ఇండ్లకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వంలో పునాదులు పూర్తయి గోడలు, స్లాబు పడని ఇందిరమ్మ ఇండ్లకు 3,00,000, గోడలు పూర్తయి స్లాబు నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఏదైతే డబుల్ ఇండ్లకు 2,00,000 చొప్పున సాయం అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక అసంపూర్తిగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇండ్లకు నిధులు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించిందని కూడా చెప్పుకొచ్చారు. అయితే తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్లలో జూన్ 2 నాటికి దాదాపు 1,00,000 ఇండ్లు గృహప్రవేశాలు కూడా చేసినట్టుగా మంత్రి తెలుపుతున్నారు. అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమోరే మండలం కోటారి గ్రామంలో కోలం ఆదివాసులకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను కూడా జూన్ 1న ప్రారంభించాలంటూ కేబినెట్ నిర్ణయించినట్టు చెప్పారు. ఇక జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులందరూ అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ప్రధానంగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఇటు నిరుపేదల కోసం, నిరుపేదల కలను నెరవేర్చేందుకోసం అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఇందిరమ్మ ఇండ్లు అయితే కేవలం హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల్లో దాదాపు 1,00,000 ఇండ్లను మరి మొదటి విడత కింద విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అందులో ప్రధానంగా మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా కొంత ప్రాధాన్యత అయితే మనకు అనిపిస్తుంది. సో ప్రధానంగా మరి మైనార్టీలకు సంబంధించి
ఇందులో కీలక ప్రాధాన్యత గురించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మైనార్టీ సామాజిక వర్గంలో చాలామంది వెనుకబడి ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి కూడా మరి వారి ప్రిఫరెన్స్ను బట్టి ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో నిరుపేద కుటుంబాలైనటువంటి మైనార్టీలకు కూడా మరి ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి వారికి అవకాశం కల్పించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే తెలంగాణలోని మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షలు ఆర్థిక సాయాన్ని నేరుగా అందజేస్తుంది. అయితే కొంత ఏదైతే సొంత స్థలం లేని నిరుపేదలకు ఉచిత స్థలాలతో పాటు ఇల్లు కట్టించిస్తుంది. అంటే రెండో విడత విస్తరణకు సంబంధించి చూస్తే జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో మైనార్టీలకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 2000 ఇళ్లను మంజూరు చేశారు. అయితే లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు అర్హులైన మైనార్టీ నిరుపేదల్ని గుర్తించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇక సొంతంగా ఇల్లు నిర్మించుకునే నిరుపేదలకు 5 లక్షలతో పాటు అదనంగా మరొక ఏదైతే 27,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇది కేవలం మైనార్టీలకే కాదు ఇతర సామాజిక వర్గాలకు సైతం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రానటువంటి జూన్ 1 నుంచి ఇక రాష్ట్ర వ్యాప్తంగా సో ఏదైతే రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో 2,50,000 ఇందిరమ్మ ఇండ్లు అయితే పట్టణ ప్రాంతంలో ప్రధానంగా ఎవరైతే మైనార్టీలో ఉన్నటువంటి నిరుపేదలు ఉంటారో వాళ్ళకు ప్రాధాన్యతనిస్తూ దాదాపు 1,00,000 ఇండ్లు నిరుపేద మైనార్టీలకైతే మరి పూర్తి స్థాయిలో కేటాయించేందుకైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు, స్థలం లేని వారికి సో స్థలాన్ని కేటాయిస్తూ ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేందుకైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.